Hi, hello people. Welcome to Movie Mad Max. One of the most prestigious movie of the year, Indian 2. అదే మన భారతీయుడు 2. ఆ మూవీ నుంచి అయితే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శంకర్ గారు. మనకు తెలుసు శంకర్ గారు ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని. బట్ ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ది జోన్ శంకర్ గారు వచ్చి అనిరుద్ధ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ అనిరుద్ధ్ మీద మన శంకర్ గారు పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు నిలబెట్టుకున్నాడు మన అనిరుద్ధ్ అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అనిరుద్ధ్ కమల్ హాసన్ గారి ప్రీవియస్ వర్క్ విక్రమ్ అనేది బెస్ట్ ఆల్బమ్, అలాగే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనకు తెలుసు, బాగా ట్రెండ్ అయింది వరల్డ్ వైడ్ గా. సో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూవీ అండ్ శంకర్ గారు ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎలా ఉంది అవుట్పుట్ అనేది చూద్దాం. అండ్ వీళ్ళు రిలీజ్ చేసిన సాంగ్ అయితే తమిళ్లో పారా అనే నేమ్ తో రిలీజ్ చేశారు, తెలుగులో సౌరా అండ్ హిందీలో వచ్చేసి జాగు. సో ఈ 3 నేమ్స్ తో అయితే రిలీజ్ చేశారు. ఓన్లీ 3 లాంగ్వేజెస్, మన సౌత్ ఇండస్ట్రీలో 2 అండ్ హిందీలో 1 రిలీజ్ చేశారు. అండ్ రీసెంట్ గా చూసుకుంటే అనిరుద్ధ్ మ్యూజిక్ నుంచే 2 days బ్యాక్ దేవరా మూవీ నుంచి ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ రోజు ఈ పారా సాంగ్ అయితే రిలీజ్ అయింది. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అది ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఫియర్ సాంగ్ రివ్యూ అయితే చాలా బాగా రీచ్ అయింది. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రీచ్ వస్తుందని. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఎండ్ స్క్రీన్స్ లో అలాగే ఐకార్డ్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇక సాంగ్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. భారతీయుడు ఆల్మోస్ట్ 28 years అయిపోయింది ఈ మూవీ రిలీజ్ అయ్యి. అప్పట్లో ఆ ఏజ్ లో చాలా మందికి ఫేవరెట్ మూవీ. రీసెంట్ జనరేషన్ యూత్ కూడా ఆ మూవీ అంటే మంచి ఒపీనియన్ ఉంది. సో దాని సీక్వెల్ గా రాబోతుంది ఈ భారతీయుడు 2. అండ్ భారతీయుడు 2 అనౌన్స్ చేసినప్పుడు ఒక మంచి హైప్ ఉంది. బట్ తర్వాత కొన్ని స్ట్రగుల్స్ వల్ల మూవీని ఆపేశారు. దాని తర్వాత దానికి అంత బడ్జెట్ అయితే రాలేదు. టీజర్ రిలీజ్ చేసినా సరే అంత బడ్జెట్ అయితే క్రియేట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే ఈ సాంగ్ రిలీజ్ చేశారో ఈ పారా అనే సాంగ్, హైప్స్ అయితే బేవచ్చంగా లేచింది. అంత బాగుంది అని చెప్పాలి. నిజంగా అనిరుద్ధ్ ఇలాంటి పేట్రియాటిక్ మ్యూజిక్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా మనం అనిరుద్ధ్ మ్యూజిక్ చూసుకుంటే అన్ని వెస్టర్న్ కల్చర్ లో ఉంటా ఉంటాయి, ఫాస్ట్ బీట్స్, ఎలివేషన్ సాంగ్స్ ఉంటా ఉంటాయి. బట్ అనిరుద్ధ్ గారు ఏఆర్ రెహమాన్ టైప్ లో సాంగ్ ఇవ్వడం అనేది అన్ఎక్స్పెక్టెడ్. అండ్ అలాగే శంకర్ గారు ఈ మూవీ కంటెంట్ నుంచి ఏది కూడా మనకి ఈ లిరికల్ వీడియోలో అయితే పెట్టలేదు. ఎందుకంటే మరి మేబీ వాళ్ళ కంటెంట్ లో ఏదన్నా ఇంపార్టెంట్ దీంట్లో పెడితే స్పాయిలర్ అవుద్ది అనుకున్నారో ఏంటో. మొత్తం అంతా యానిమేటెడ్ అండ్ ఎడిటర్ వెర్షన్ లో ఈ లిరికల్ వీడియోని అయితే అప్లోడ్ చేశారు. అండ్ అలాగే ఈ సాంగ్ ఎలా ఉందనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే చెప్పాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక సాంగ్ ని 1 time 2 time విని జడ్జ్ చేయకండి. ఎప్పుడైనా సరే దాని లూప్ లో వింటే దాని యొక్క క్రెడిబిలిటీ, దాని యొక్క క్యాపబిలిటీ అనేది మీకు తెలిసిద్ది, దాని పొటెన్షియల్ ఎంత ఉందనేది. ఒకసారి 2 సార్లు విని బాగాలేదనే పాయింట్ ఆఫ్ వ్యూకి అయితే వచ్చేయకండి. లాస్ట్ ఫియర్ సాంగ్ కూడా అంతే, 2 hours రిలీజ్ అయిపోయిన వెంటనే ఆ నెగిటివిటీ అసలు బాగాలేదు అని చెప్పేసి అన్నారు. ఓకే, తెలుగు వెర్షన్ లో సౌండ్ మిక్సింగ్ అనేది బాగాలేదు, లిరిక్స్ అర్థం అవ్వలేదు. బట్ తమిళ వెర్షన్, కన్నడ వెర్షన్, హిందీ వెర్షన్ అనేది బాగా వర్కౌట్ అయింది. అండ్ నార్మల్ ఆడియోలో కూడా బాగా వర్కౌట్ అయింది అని చెప్తున్నారు. అండ్ ప్రెసెంట్ ఫియర్ సాంగ్ అనేది మంచి రీచ్ వచ్చింది. ఆల్ ఫేవరెట్ హీరోస్ క్లిప్స్ తీసుకొచ్చి ఎడిట్ చేస్తున్నారు ఆ సాంగ్ కి. అండ్ క్రికెటర్స్ ఎడిట్స్ కూడా దిగుతున్నాయి ప్రెసెంట్. అండ్ అంత రీచ్ అయిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ విషయానికి వస్తే సేమ్ టైప్ లో చెప్తున్నాను, ఒకసారి 2 సార్లు కాదు, మీరు ఇన్స్టెంట్ గా ఎక్కేస్తుంది ఈ సాంగ్. అనిరుద్ధ్ నుంచి అసలు ఎలాంటి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ పేట్రియాటిక్ సాంగ్ అనేది ఏఆర్ రెహమాన్ రేంజ్ లో ఇచ్చారని చెప్పాలి అనిరుద్ధ్. అసలు నిజంగా తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు. అండ్ ఈ 3 లాంగ్వేజ్ లో ఎక్కడ కూడా వాకల్స్ గానీ, బీట్స్ గానీ, మ్యూజిక్ గానీ, ఎక్కడ సౌండ్ మిక్సింగ్ గానీ ఏది ప్రాబ్లం లేదు. అన్ని పర్ఫెక్ట్ గా ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. అండ్ నిజంగా చెప్పాలంటే బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనిరుద్ధ్ నుంచి. అండ్ మన రాక్ స్టార్ అనిరుద్ధ్ గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పాలి. ద రియల్ రాక్ స్టార్ అనిరుద్ధ్. అలాగే ఈ లిరికల్ వీడియోలో లేడీ సాంగ్ బిట్ అయితే వస్తుంది, లేడీ సింగర్ పాడింది. అండ్ అదైతే చాలా ఫ్రెష్ గా ఉంది, ఒక బెస్ట్ వైబ్ ఇచ్చింది వింటున్నప్పుడు. అండ్ ఇది మీరు తెలుగు వెర్షన్ లో కానీ, తమిళ వెర్షన్ లో కానీ దేంట్లోనే వచ్చు, ఎందుకంటే రెండిట్లోనూ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. లిరిక్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి తెలుగు వెర్షన్ లో కూడా. సో మాక్సిమం తమిళ్లో ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే తమిళ నేటివిటీ, తమిళ ఒరిజినల్ కదా. మాక్సిమం దాన్ని ప్రిఫర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ తెలుగులో వినాలనుకున్నా సరే నో ప్రాబ్లం. లిరిక్స్ అనేది బాగా సెట్ అయింది, వాకల్స్, సౌండ్ మిక్సింగ్ అంతా బాగుంది. మీరైతే తెలుగులో ఉన్నా సరే డిసప్పాయింట్ అవ్వరు ఈ సాంగ్ ని. అండ్ ఇందాక కంపారిజన్ అని చెప్పాను కదా, ఈ ఫియర్ సాంగ్ అండ్ పారా సాంగ్ ఏది బెస్ట్ అని చెప్పేసి. సో నేను చెప్తున్నాను ఏది బెస్ట్ అని అంటే 2 బెస్టే. ఎందుకంటే ఇది ఒక మాస్ సాంగ్ అండ్ ఇదొక పేట్రియాటిక్ సాంగ్. ఒకటే చెప్తున్నా, ఎప్పుడు సాంగ్ ని కంపేర్ చేయకండి. మీరు సాంగ్ ని ఎప్పుడైతే కంపేర్ చేస్తారో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చేయలేరు ఎప్పుడైనా సరే. అండ్ ఫియర్ సాంగ్ అనేది అదొక బెస్ట్ ఎలివేషన్ సాంగ్ రీసెంట్ టైమ్స్ లో. అండ్ ఇది పేట్రియాటిక్ సాంగ్. అసలు చాలా అంటే చాలా మీకు హార్డ్ హిట్టింగ్ ఫీల్ వస్తుంది సాంగ్ వింటున్నప్పుడు. సో నేను అదే చెప్తున్నాను, ఏ సాంగ్ ని కంపేర్ చేయకండి. ఏ సాంగ్ వినాలో ఆ సాంగ్ వినండి అండ్ సాంగ్ ని ఎంజాయ్ చేయండి. 2 అనిరుద్ధ్ ఇచ్చాడు కాబట్టి 2 ఎరక్కొట్టేసి రెండిట్లో కూడా మంచి రీచ్ వస్తుంది. అండ్ మూవీకి ఎక్స్పెక్టేషన్ బేబచ్చంగా పెరిగింది ఇండియన్ 2 సాంగ్ రిలీజ్ చేసినప్పుడు.
సో ఇది ఈ ఇండియన్ 2 రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.